కాకినాడ రూరల్ వాకలపూడి అంబేద్కర్ సెంటర్లోని ప్రమాదకర మలుపు వద్ద కొనసాగుతున్న చేపల మార్కెట్ను అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని కోరారు. సోమవారం ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వై సుధీర్, ఎం శ్రీనివాసరావు, నివాసి మనోజ్ మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా ప్రమాదకర మలుపు వద్ద చేపల విక్రయాలు కొనసాగుతున్నాయని తెలిపారు. చేపల వ్యర్థాలు, అపరిశుభ్రతతో దుర్గంధం వ్యాపిస్తోందని, వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే నానాజీ మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారని, చేపల వ్యాపారులు అక్కడికి తరలి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత కోసం అంబేద్కర్ సెంటర్ టర్నింగ్ వద్ద చేపల విక్రయాలను తక్షణమే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాసరావు, నేను వాకలపూడి శ్రీ ఇంద్రప్రస్థ అపార్ట్మెంటు సెక్రటరీగా మాట్లాడుతున్నాను. మాది వాకలపూడి గ్రామ పంచాయతీలో ఈ అపార్ట్మెంట్లోని మేమందరూ కూడా 90 ఫ్లాట్స్లో ఓనర్స్ అందరూ కూడా నివసించుచున్నాము. మాకు ఇక్కడే ఈ గ్రామంలో గంగాలమ్మ గుడి సెంటర్ దగ్గర ఈ చేపల మార్కెట్ ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఈ మార్కెట్లు ఉండడం వల్ల జడ్పీఐ స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వచ్చే ఎంప్లాయీస్ కానీ, ఇటు వెళ్ళే ఓఎన్జీసీ ఎంప్లాయీస్ కానీ, ఇలా ఈ పక్క నుంచి అచ్చంపేట వెళ్ళే దారికి కానీ, స్కూల్ పిల్లలు కానీ, ఉద్యోగస్తులు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. హెవీ ట్రాఫిక్ ఉండడం, ఈ ట్రాఫిక్ తోటి ఏంటంటే ఈ చేపల మార్కెట్ అంతా కూడా రోడ్డు మీకు వచ్చేసిందండి. ఆల్రెడీ గౌరవ శ్రీ పంత నానాజీ గారు వారు గవర్నమెంట్ వారి సహకారంతో ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టి ఉన్నారు చేపల మార్కెట్ కోసమని. ఈ మార్కెట్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ కొత్త బిల్డింగ్లోకి వీళ్ళందరినీ కూడా ఈ చేపల మార్కెట్ని ఇక్కడ షిఫ్ట్ చేయాల్సిందిగా మేమందరూ కూడా కోరుకుంటున్నామండి. అలాగే ఇక్కడ ఈ మార్కెట్ ఉండడం వలన దీంట్లో ఉంచే వ్యర్థాలన్నీ కూడా పట్టుకొచ్చి మా అపార్ట్మెంట్ పక్కని ఇక్కడ వేస్తున్నారండి. దాని వలన మాకు దుర్గంధమైన స్మెల్ వస్తుంది. అలాగే దాని తర్వాత దోమలు, ఈగలు, రకరకాల క్రిమికీటకాలు కూడా మాకు అపార్ట్మెంట్లోకి చొరవ చూస్తున్నాయండి. నేను చాలా ఇబ్బంది కలుగుతోంది. సో గౌరవ కలెక్టర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, మా యొక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, పంచాయతీ ఆఫీసర్స్ కూడా దీని మీద యాక్షన్ తీసుకుని కూర్చున్నామండి. చాలాసార్లు మేము ఈ వాకలపూడి పంచాయతీ సెక్రటరీ గారికి ఈ యొక్క విన్నవించుకున్నామండి. చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసాం, ఈ మార్కెట్ని అక్కడ షిఫ్ట్ చేయించండి, చాలా ఇబ్బంది పడుతున్నామని. కానీ ఆయన ఎక్కడ కూడా మాకు వాళ్ళు స్పందించట్లేదండి. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప స్వయంగా వెళ్ళి మేము అన్ని కలిసి ఈ యొక్క సెక్రటరీ గారిని కూడా చాలాసార్లు మేము కలిసి చెప్పి ఉన్నామండి. ఏ విధమైన యాక్షన్ కూడా లేదండి మాకు దాని మీద. సో గౌరవ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు ఈ యొక్క సమస్యని ఇమీడియట్గా కొంచెం సాల్వ్ చేస్తారని ఈ అపార్ట్మెంట్ తరఫున, ఈ వాకలపూడి గంగాలమ్మ ఏరియాలో ఉండే బిల్డింగ్స్ ఉండే నివాసస్తుల తరఫున మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. తొందరగా ఈ కార్యక్రమం చేసి ఈ యొక్క మార్కెట్ని ఇమీడియట్గా కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం, ఇక్కడ ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ అసోసియేషన్ తరఫున నేను ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మా ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ పక్కనే చేపల మార్కెట్ ఉన్నది. దానివలన కొద్దిగా మాకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. సో అది ప్రభుత్వం వారు, అదే గవర్నర్ పంతం నానాజీ గారు ద్వారా అది అక్కడ మార్కెట్ కట్టారు. అక్కడ దాంట్లో షిఫ్ట్ చేయవలసిందిగా మేము వీళ్ళని కోరుచున్నాము. దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. యాక్సిడెంట్లు అవి కూడా జరుగుతున్నాయి. ట్రాఫిక్ అది చాలా ఇబ్బంది పడుతున్నాం అందరూని. లాస్ట్ టైం కూడా ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది ఇక్కడ.
ఇక్కడ మేము ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ నుండి మాట్లాడుతున్నాం. సో అంటే ఈరోజు మిమ్మల్ని మీడియా మిత్రులను ఇక్కడికి పిలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ దగ్గరలో మనకి పక్కనే చేపలు ఎప్పటి నుండో రోడ్డు మీద అమ్ముతూ ఉన్నారు. సో దీనివల్ల అంటే గతంలో అక్కడ వాళ్ళకి స్థావరాలు ఏర్పరిచినప్పుడు దాని ముందంతా అక్కడ ఉండేవారు. దానికి మనం కూడా ఏమనేవాళ్ళం కాదు. కానీ గవర్నమెంట్ దీనికి ఒక సొల్యూషన్ కింద వాళ్ళకి మార్కెట్ కట్టించినప్పటికీ వాళ్ళు ఇక్కడ వ్యర్థాలు ఉంచడం, అంటే సరైన పడేసిన వ్యర్థాలని సరైన డిస్పోజల్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల దుర్గంధం వస్తుంది. ప్లస్ అలాగే ఈగలు, దోమలు, ఇంకా ఈ సంవత్సరం వర్షాకాలం తక్కువ అవడం వల్ల అక్కడ మనకి ఎక్కువ తుక్కు అది కనపడట్లేదు. కాకపోతే వర్షాకాలం వస్తుందంటే అది ఆ చెత్త అంతా వాటర్లో కలిసి అది ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అండ్ వాకల్పూడిలోనే దగ్గరలో మనకి ఫిషింగ్ ఈ ఫిషెస్ అమ్మడానికి ఒక చిన్న మార్కెట్ లాగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మార్కెట్ని ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళ మార్కెట్ కార్యకలాపాలు చేసుకుంటే మంచిదని మేము అనుకుంటున్నాం. అండ్ మాకు ఎప్పుడైనా సరే పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి అది మా అపార్ట్మెంట్ ఎప్పుడు ముందుగానే ఉంటుంది. మేము వాళ్ళ జీవనానికి సంబంధించి మేము ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. కాకపోతే ఆల్రెడీ వాళ్ళకు ఒక అవకాశం ఉంది కాబట్టి అక్కడ సరైన వాటర్ ఫెసిలిటీ, అలాగే చెత్త అది మనకి వేరు చేసే ఫెసిలిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి దాన్ని తరలిస్తే ఆ రోడ్డు మీద ఎవ్రీ సండే, బుధవారం ఇలాంటి ఎక్కువ రష్ ఉన్న టైంలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అది అవుతుంది.